హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు ప్రభాస్ అన్న కల్కి మూవీ రాబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? మేబీ నాకు తెలిసి సలార్ కన్నా పెద్ద హిట్ ఇవ్వబోతున్నారు ప్రభాస్ అన్న. ఎందుకంటే మన టాలీవుడ్లో ఫస్ట్ ఫిలిం ఇదే, ఏంటంటే హాలీవుడ్ రేంజ్గా రావడం. ఓకే, ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ. అంటే బ్రో ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ చూస్తుంటే నీకు హాలీవుడ్ రేంజ్లా అనిపించినాయి ఆ గ్రాఫిక్స్? తప్పకుండా ఎవరు చూసినా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అలాగా. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ కాంప్లెక్స్, బేసికల్లీ ఆ బుజ్జి కార్ అనేది జనాలను బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో అందరు మూవీకి వెళ్ళాం. అంటే ఒక మూవీ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు కదా ఆ కారు, అది ఎలా అనిపించింది బ్రో నీకు? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేబీ ఇట్లాంటి కార్లు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో చాలా డిజైన్ చేశారు హాలీవుడ్లో. మేబీ దానికన్నా ఇది పెద్ద హిట్గా అవుతుంది బుజ్జి. బ్రో ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మన ప్రభాస్ వర్సెస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ చూసాం కదా, సో ఆ ఫైట్ సీన్ చూస్తుంటే ఎలా అనిపించింది నీకు? నాకు ఎలా అనిపించిందంటే ఆ కాంప్లెక్స్ కోసం, ఈ ప్రభాస్ అనేది కాంప్లెక్స్ కోసం రౌడీ సపోర్ట్ చేస్తాడు అనిపిస్తుంది. ఓకేనా, అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్కి మధ్యనే మూవీ మొత్తం జరుగుతుంది. లాస్ట్లో మేబీ ప్రభాస్ ఏమైనా మారవచ్చు అమితాబ్ బచ్చన్ సైడ్ అని. మరి కమల్ హాసన్ కూడా ఉన్నాడు కదా బ్రో, తన లుక్ చాలా భయంకరంగా అనిపించింది కదా, మీకు ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బ్రో. మరి దీపిక పదుకొనే కూడా ఉంది కదా, తన రోల్ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? తన రోల్ అంటే ఇంక చెప్పాల్సిన పనిలా బాగానే ఉంటుంది తన రోల్. అంటే ఇప్పుడు చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు కదా ఈ మూవీలో, సో మరి ఎలా ఉండబోతుంది? ఒకవేళ హిట్ టాక్ వస్తే ఇప్పుడున్న రికార్డులు కానీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా? చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఎందుకంటే బేసికల్ నేను ప్రభాస్ ఫ్యాన్. ఓకే, బ్రేక్ అవుతుంది. ఫస్ట్ ఫిలిం కదా హాలీవుడ్ రేంజ్లో, సో బ్రేక్ అవ్వచ్చు. ఇంకా ప్లస్ బుజ్జికి కూడా మన కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు కదా, అది ఎలా అనిపించింది? అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బ్రో. బేసిక్గా చెప్పాలంటే బుజ్జి బాగుంది. ఓకే, ఫైనల్గా ఏం చెప్తావు బ్రో మూవీ గురించి, కల్కి కానీ ప్రభాస్ అన్న గురించి కానీ? పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ.